హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఎస్డిఎం క్లాసెస్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఎస్డిఎం క్లాసెస్ సుబ్బు డిజిటల్ మార్కెటర్ క్లాసెస్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రీవియస్ సెషన్లో అబౌట్ డివి 360లో మనము క్యాంపెయిన్ మాడ్యూల్స్ గురించి క్లియర్గా అయితే చూసినాం. ఇప్పుడు డివి 360లో ఇంకొక ఇంపార్టెంట్ మాడ్యూల్ ఏంటి అని అంటే ఆడియన్స్ మాడ్యూల్స్. ఓకే, ఈ ఆడియన్స్ మాడ్యూల్స్లో మనకు ఎలాంటి మెట్రిక్స్ మనము చూస్తాము అండ్ అలాగే ఫస్ట్ పి, సెకండ్ పి, థర్డ్ పి, ఓకే, గూగుల్ ఆడియన్సెస్ A to Z మనము ఈ వీడియోలో అయితే చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఆడియన్సెస్ మాడ్యూల్స్లలో మనకు మేజర్గా వచ్చేది 1 by 1 చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. ఓకే, గూగుల్ ఆడియన్సెస్. ఓకే, ఆఫ్ కోర్స్ దిస్ డివి 360 గూగుల్ వాళ్ళదే కాబట్టి ఓకే, గూగుల్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. ముందు డబుల్ క్లిక్ బిడ్ మేనేజర్ అనేవాళ్ళు అన్నట్టు, DBM డబుల్ క్లిక్ బిడ్ మేనేజర్. ఓకే, సో మళ్ళీ వాళ్ళు రీనేమ్ అయితే చేసినారు టు డివి 360 డిస్ప్లే అండ్ వీడియో 360. ఈ ఆడియన్సెస్ మాడ్యూల్స్లో మనకు గూగుల్ ఆడియన్సెస్ కూడా మనము టార్గెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ ఆడియన్సెస్లో అఫినిటీ ఆడియన్సెస్ ఉంటారు. ఓకే, మనం అప్కమింగ్ వీడియోస్లో అఫినిటీ ఆడియన్సెస్ అంటే ఏంటి, కస్టమ్ ఆడియన్సెస్ అంటే ఏంటి, కస్టమ్ అఫినిటీ అంటే ఏంటి, ఇన్ మార్కెట్ ఆడియన్సెస్ అంటే ఏంటి, కస్టమ్ ఇంటెంట్ అంటే ఏంటి, A to Z తెలుసుకుంటాం. జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ గురించి నేను ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ గూగుల్ ఆడియన్సెస్లో అఫినిటీ ఆడియన్సెస్, ఓకే, కస్టమ్ ఆడియన్సెస్, కస్టమ్ ఇంటెంట్, ఇన్ మార్కెట్ ఆడియన్సెస్, లైవ్ ఈవెంట్స్, సిమిలర్ ఆడియన్సెస్ మనకు వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ డేటా, ఓకే, టార్గెటింగ్ ఆప్షన్స్ మనకు ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ పార్టీ అంటే మనము ఎక్కడైతే టార్గెట్ చేస్తామో వెబ్సైట్స్ కావచ్చు, మన యాప్ యూజర్స్ కావచ్చు, మన దగ్గర ఆల్రెడీ ఎవరైతే డీటెయిల్స్ ఇచ్చింటారో ఆ కస్టమర్ లిస్ట్ కావచ్చు, అలాగే CRM క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈ CRM డేటా కావచ్చు. అంటే ఇదంతా మనము జనరేట్ చేసిండే డేటా, ఇవన్నీ ఫస్ట్ పార్టీ డేటా. థర్డ్ పార్టీ డేటా, కొంతమంది డేటా సెల్ చేస్తూ ఉంటారు, డేటాబేసెస్, అవి ఎక్కడో వాళ్ళకి వేరే వాళ్ళు ఇచ్చింటారు, అలాగే పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు కంప్లీట్గా కలెక్ట్ చేసుకొని ఆ డేటా అనేది సెల్ చేస్తూ ఉంటారు. అలాంటి టార్గెట్ థర్డ్ పార్టీ డేటాను కూడా మనము టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా 2P సెకండ్ పార్టీ డేటా కూడా వస్తుంది. ఆ సెకండ్ పార్టీ డేటాలో ఒక కంపెనీ ఇంకొక కంపెనీ A, కంపెనీ B, ఇలా 2 కంపెనీస్ ఉంటాయి. కంపెనీ A, కంపెనీ B మ్యూచువల్ అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళ కంపెనీ డేటాని షేర్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అది 2P సెకండ్ పార్టీ డేటా. అలాంటి లెవెల్లో కూడా మనం టార్గెట్ చేయొచ్చు. అలాగే ప్రాపర్గా మనము యాట్రిబ్యూషన్ లెవెల్లో కూడా మనకు ప్రాపర్గా అనేది వస్తుంది. నెక్స్ట్ కంబైన్డ్ ఆడియన్సెస్. ఓకే, నేను ఇప్పుడు సిమిలర్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని దాని తర్వాత ఆర్ అండ్ ఓకే, ఇలా నేను టార్గెట్ చేసుకొని ఇంకొక డిఫరెంట్ ఆడియన్స్ని నేను టార్గెట్ చేసుకొని ఇది కంప్లీట్గా A/B టెస్టింగ్ లెవెల్లో మనకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ మనకు కంబైన్డ్ ఆడియన్స్ లెవెల్లో మనము టార్గెటింగ్ అయితే చేస్తాం. ఓకే, ఎక్స్క్లూజన్స్లో మనము ఎలాంటి లెవెల్, ఓకే, ఇప్పుడు గూగుల్ ఆడియన్సెస్లో ఇన్ మార్కెట్ ఆడియన్సెస్ని లేదనంటే ఆల్రెడీ కన్వర్ట్ అయిన ఆడియన్సెస్ని నేను ఎక్స్క్లూడ్ చేయాలి అనుకుంటే కూడా మనము ఎక్స్క్లూజన్స్లో మనము ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా వన్స్ అయిపోయినాక ఇన్సైట్స్ ఏంటి, ఎలాంటి ఆడియన్సెస్ నుంచి మనకు కన్వర్షన్స్ వచ్చినాయి లేదంటే క్లిక్స్ వచ్చినాయి, ఓకే, ఎక్కడ మనకు ట్రాఫిక్ అనేది జనరేట్ అయింది ఎక్కువ అనేది కూడా మనము ఈ ఆడియన్స్ ఇన్సైట్స్లో చూస్తాం ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఆడియన్సెస్ మాడ్యూల్స్. అదే ఒక మైండ్ మ్యాప్ లెవెల్లో మీకు చూపిస్తాను, ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది డివి 360 ఆడియన్సెస్ మాడ్యూల్స్ మైండ్ మ్యాప్ అన్నట్టు. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆడియన్స్ టార్గెటింగ్ లెవెల్కి వెళ్తాం. ఓకే, ఈ ఆడియన్స్ టార్గెటింగ్ లెవెల్లో ఓకే మనకు డిఫరెంట్ టార్గెటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఆడియన్సెస్లో ఫస్ట్ మనం చూస్తే డెమోగ్రాఫిక్స్. ఓకే, డెమోగ్రాఫిక్స్లో మనకు ఎలాంటి ఆడియన్సెస్ ఉంటారు, అలాగే జియోగ్రఫిక్ టార్గెటింగ్. ఓకే, ఈ ఆడియన్సెస్ టార్గెటింగ్ చూస్తే మనము డెమోగ్రాఫిక్ టార్గెటింగ్, జియోగ్రఫిక్ టార్గెటింగ్, అఫినిటీ, ఇన్ మార్కెట్, కస్టమ్ ఆడియన్సెస్ ఇలా మనకు ఆడియన్స్ మాడ్యూల్స్లలో అయితే ఉంటాయి. డెమోగ్రఫిక్స్ అన్నప్పుడు ఇంకా చూడండి ఏముంటుంది, ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు 100%, 90% ఎక్కువ అమౌంట్ ఎవరికి వస్తుంది, ఓకే, 10% ఉండే వాళ్ళని కూడా మనము టార్గెటింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా కొంతమంది పూర్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళని మనము ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ టు ప్రోడక్ట్. ఓకే, బిజినెస్ టు బిజినెస్. కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఏంటి అని అంటే
ఇన్కము లో లెవెల్ టు హై లెవెల్ మీడియం లెవెల్ ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. సో ఇక్కడ మనకు హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ జియోగ్రఫిక్ టార్గెటింగ్లో మనకు లొకేషన్ కావచ్చు, అలాగే రేడియస్ లెవెల్లో కావచ్చు మనము టార్గెటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు 10 కిలోమీటర్ రేడియస్ మీరు టార్గెట్ చేయాలనుకుంటే టార్గెట్ చేయొచ్చు, లేదా 100 కిలోమీటర్స్ రేడియస్ టార్గెట్ చేయాలనుకుంటే టార్గెటింగ్ మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అఫినిటీ ఆడియన్సెస్ వాళ్ళ లైఫ్ స్టైల్, ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవాలి, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని మనము టార్గెట్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా అఫినిటీ ఆడియన్సెస్లో మనము తీసుకోవచ్చు. ఓకే, సో ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఓకే, అలాంటప్పుడు క్రికెట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని ఈ DV360 త్రూ మనము టార్గెట్ అయితే చేసుకోవచ్చు. ఇది అఫినిటీ ఆడియన్సెస్. ఓకే, ఇన్ మార్కెట్ ఆడియన్సెస్ ఇప్పుడు పర్చేజ్ ఇంటెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గూగుల్కి వెళ్ళి ఏదో ఒకటి టైప్ చేస్తా. ఓకే, సో క్యాబ్స్ నియర్ మీ, లేదంటే ట్యాక్సీ సర్వీసెస్ నియర్ మీ, ఇలా టైప్ చేసినప్పుడు అది రీసెంట్ యాక్టివిటీ వస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ దట్ రీసెంట్ యాక్టివిటీ ఎవరైనా ఇన్ మార్కెట్ ఆడియన్సెస్ని అలా వాళ్ళు టార్గెట్ చేసి ఉంటే వేరే కాంపిటీటర్స్, ఓకే, లైక్ ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, ఇలాంటి వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఉంటే వాళ్ళ క్యాంపెయిన్స్లో, అప్పుడు నాకు ఎగ్జాక్ట్గా వాళ్ళ యాడ్స్ చూపిస్తాయి. ఇన్ కేస్ వాళ్ళు మెన్షన్ చేసుకోలేదు అంటే చూపించదు. పర్చేజ్ ఇంటెంట్ కూడా అంతే, ఎవరన్నా రీసెంట్గా పర్చేజ్ చేసింటారు, ఓకే, వాళ్ళకి కంప్లీట్గా ఇంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్ టార్గెటింగ్, ప్రాపర్గా వాళ్ళు చూస్తున్నట్టు. ఓకే, సో కస్టమ్ ఆడియన్సెస్, ఇక్కడ కస్టమ్ అఫినిటీ లెవెల్లో మళ్ళీ కస్టమ్ ఇంటెంట్ లెవెల్లో మనము ఆడియన్సెస్ని కంబైన్ చేసుకోవచ్చు. ఓకే, కంబైన్ చేసుకొని మనము ఎస్పెషల్లీ వాళ్ళనే టార్గెటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా వన్స్ మనకు లీడ్స్ ఇవన్నీ జనరేట్ అయినాక క్లిక్స్, ఓకే, ఎక్కువ లీడ్స్ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కన్వర్షన్స్ కూడా అంతే, కన్వర్షన్స్ కూడా ఎక్కువ అయినప్పుడు మనము కంప్లీట్ డేటాని, ఏదైతే ఆడియన్సెస్ మనకు జనరేట్ చేసింటారో ఆ కంప్లీట్ డేటాని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసుకొని ఏది వర్క్ అవుతుందో, ఏది వర్క్ అవ్వటం లేదు, ఏది వర్క్ అవుతుందో దాన్ని మాత్రం మనం తీసుకొని నెక్స్ట్ ఫర్దర్గా మనము రిఫైన్ చేసుకొని కంప్లీట్గా డేటా అనేది ప్రాపర్గా టార్గెటింగ్ లెవెల్ మనం తీసుకెళ్ళాలి ఫర్ ఏదైతే న్యూ క్యాంపెయిన్స్ మీరు లాంచ్ చేస్తూ ఉంటారో, ఎస్పెషల్లీ ఇన్ DV360. ఓకే, నెక్స్ట్ కంప్లీట్గా వన్స్ ఈ ఆడియన్స్ టార్గెటింగ్ లెవెల్లో అయినాక ఇంకా మనము కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఆడియన్స్ లిస్ట్ ఏమున్నాయి, ఓకే, అప్పుడే చెప్పినా కదా, ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ, ఓకే, గూగుల్ ఆడియన్సెస్ డేటా అని. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ పార్టీలో మనకు ఏముంటాయి? ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ పార్టీకి వచ్చేసరికి మన డేటా, ఇది ఫస్ట్ పార్టీ 1P. ఓకే, 1P డేటా అంటాం, ఫస్ట్ పార్టీ డేటా. ఓకే, వెబ్సైట్ విజిటర్స్ కావచ్చు, ఎవరైతే వెబ్సైట్లో డేటా ఇస్తారో ఆ డేటా CRMలో స్టోర్ అవుతుంది. ఓకే, క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇలాంటి డేటా అక్కడ స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ టూల్స్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ CRM, ఓకే, జోహో ఈజ్ ఏ CRM, ఇలాంటివి హబ్స్పాట్ ఈజ్ ఆల్సో CRM, ఇలాంటివి చాలా లోకల్ CRMs ఉంటాయి. నెక్స్ట్ స్టాండర్డ్ CRMs కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫస్ట్ పార్టీ డేటా వెబ్సైట్ విజిటర్స్ నుంచి మనకు తీసుకొని అలా ఆ ఫస్ట్ P డేటాను కూడా మనము ఆడియన్స్ లిస్ట్లో మనము టార్గెట్ అయితే చేసుకోవచ్చు. ఇది 1P డేటా. నెక్స్ట్ 3P డేటా ఏంటి అని అంటే అదే థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్స్ ఉంటారు. మీరు డేటా పర్చేస్ చేస్తారు, పర్చేస్ చేసిన డేటాని కూడా మీరు DV360లో అప్లోడ్ చేసి టార్గెట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ DV360. ఓకే, నెక్స్ట్ గూగుల్ ఆడియన్సెస్ ఏముంటాయి? ఓకే, నేను ప్రీవియస్ స్లైడ్లో చూపించినట్టుగా అక్కడ కంప్లీట్గా గూగుల్ ఆడియన్సెస్, సిమిలర్ ఆడియన్సెస్ కావచ్చు, ఇన్ మార్కెట్ కావచ్చు, కస్టమర్ మ్యాచ్ కావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక పర్సన్ కన్వర్ట్ అయినాడు, ఆ డేటా ఆల్రెడీ ఆ కంపెనీ దగ్గర ఉంటుంది. సో వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అలాంటి సిమిలర్ ఆడియన్సెస్ని మనము కస్టమర్ని మ్యాచ్ చేసి టార్గెట్ అయితే చేయొచ్చు. అంత లెవెల్లో మనము టార్గెటింగ్ ఈ DV360లో ఉంటుంది. ఓకే, సో ఇది ఆడియన్స్ లిస్ట్ అన్నట్టు. లుక్ లైక్ ఆడియన్సెస్ అన్నప్పుడు ఇక్కడ ఆప్టిమైజేషన్ సేమ్ సిమిలర్ ఆడియన్సెస్ లాగానే ఈ లుక్ లైక్ ఆడియన్సెస్ కూడా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఇది లుక్ లైక్ ఆడియన్సెస్, సిమిలర్ ఆడియన్సెస్ లాగానే మనము లుక్ లైక్ ఆడియన్సెస్ అని కూడా టార్గెట్ అయితే చేస్తాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇన్సైట్స్ మనకు ఎలాంటి లెవెల్లో ఉంటాయి, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలాగే ప్యాటర్న్, ఎలాంటి వాళ్ళు మనకు లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి, క్లిక్స్ వస్తున్నాయి, ఓకే, కన్వర్షన్, ఆ ప్యాటర్న్ కూడా మనము అనలైజ్ అయితే చేయాలి.
ఓకే, సో అలాంటి లెవెల్లో కూడా మనము DV360లో చేయొచ్చు. ఆడియన్స్ ఎక్స్క్లూజన్స్. ఓకే, వన్స్ ఎవరైతే కన్వర్ట్ అయ్యింటారో, ఓకే, కన్వర్ట్ ఎవరైతే అయ్యింటారో, కన్వర్ట్ అయ్యిండే వాళ్ళకి మళ్ళీ మనం మన యాడ్ చూపించకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కన్వర్టెడ్. సో అప్పుడు మనము ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు ఆ ఆడియన్స్ని. ఓకే, అలాగే నెగిటివ్ టార్గెటింగ్ కూడా కంప్లీట్గా చేసుకోవచ్చు. ఓకే, కొన్ని అడల్ట్ సైట్స్ ఉంటాయి, అలాంటి దానిలో మన యాడ్ అనేది పాపప్ అవ్వకూడదు. అవన్నీ మన బ్రాండ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా, సో కంపెనీ బ్రాండ్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ టార్గెటింగ్ కూడా మనము ఎక్స్క్లూజన్స్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ డివైస్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, యూజర్ మ్యాచింగ్ కావచ్చు, క్రాస్ డివైస్ ప్లాట్ఫామ్ టార్గెటింగ్ కూడా మనము DV360లో చేయొచ్చు. అండ్ అలాగే ఇది కంప్లీట్గా DV360 ఆడియన్స్ మాడ్యూల్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే SDM క్లాసెస్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ మెన్షన్ చేయండి. అప్కమింగ్ బ్యాచెస్ కూడా షెడ్యూల్ అవుతున్నాయి. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేసినట్టయితే మేము డిజిటల్ మార్కెటింగ్ మీకు కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో నేర్పిస్తాం. థ్యాంక్ యూ.